ఏ నిషి, పిలిస్తే అర్థం కదా? ఎప్పుడు డిస్టర్బ్ చేస్తావు? ఏమి నీతో కొంచెం ఎప్పుడైనా ప్రేమగా మాట్లాడదు అనుకున్నా, నువ్వు ఎప్పుడు నా కోపం తెప్పిస్తావు. చీ. హే ప్రంతి, ఎందుకు నిషి మీ అక్క నీకోసం ఎంతో ప్రేమగా బిస్కెట్ కొని తెచ్చింది. అయినా ఎందుకు మీ అక్క అంటే ఎంత కోపం నీకు? ఎప్పుడు కోపంగా ఉండి ఈ ఒక్కసారి ప్రేమ చూపిస్తే ఇలానే ఉంటుంది. అయినా ఇంత సడన్ గా నా మీద ప్రేమ ఎందుకు వచ్చిందో. ఎప్పుడు కోపంగా ఉంటే నీ మీద ప్రేమ లేనట్ట? ప్రతి ఒక్క అక్క అన్నకి ప్రేమ ఉంటుందమ్మా చెల్లెల మీద. వాళ్ళు ఎక్కువ ప్రేమ చూపిస్తే ఆ ప్రేమని మనం లీనియన్స్ గా తీసుకొని వాళ్ళు చెప్పిన మాట మనం వినమని వాళ్ళ భయం, అంతేకాని వాళ్ళకి నువ్వంటే ఇష్టం లేదని కాదు. లైఫ్లో ఎవరైనా కానీ నువ్వు నేననే పర్సన్ మీ లైఫ్లో ఉన్నారంటే మీరు చాలా లక్కీ పర్సన్. అందరికీ అలా లక్కీ పర్సన్స్ దొరకరు, కాబట్టి ఉన్నన్ని రోజులు వాళ్ళతో హ్యాపీగా ఉండండి. సరే కానీ నీ లైఫ్ లో ఆ లక్కీ పర్సన్ ఎవరక్క? నా లైఫ్లో లక్కీ పర్సన్ నా అన్న. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే విజయవాడకి అయితే వెళ్తున్నాము. ఇంకా పొద్దున్నే లేచి జడ వేయించుకుంటున్నాను. ఇంకా వెళ్లే దారిలో అయితే మనము వాటర్ మీద అయితే ట్రైన్ వెళ్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ప్లేస్. ఇదైతే రైల్వే స్టేషన్ విజయవాడది. మేమైతే మా సీను మామ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఫ్రెష్ అప్ అయ్యి ఇంకట్లే వెళ్దామని గుడికి. వెళ్లే దారిలో అంబేద్కర్ గారు కనిపిస్తుంటే మీకు వీడియో తీస్తుండగా మన పుష్ప అన్న కనిపించింటే ఇంకా మనమే బీజిఎం వేసుకున్నాం. మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా స్నానం చేసుకుని అయితే వచ్చేసాను. మా మమ్మీకి మా అత్త తాంబూలం ఇస్తుంది. మా మమ్మీ ఫస్ట్ టైం వెళ్తుంది మా అత్త వాళ్ళ ఇంటికి. సో ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. మళ్ళీ గుడికి వెళ్ళొచ్చిన తర్వాత మన ఇంటికే వెళ్ళాలని అంటారు కదా. మేమైతే ఫస్ట్ కనకదుర్గమ్మ గారి టెంపుల్ కి అయితే వెళ్ళలేదు. ఇంకొక టెంపుల్ కోటిలింగాలని. చాలా బాగుంటుంది ఆ వీడియో, మీరు కంపల్సరీ చూడాలి, లేదంటే మిస్ అవుతారు. వీడెవడు నా బైక్ మీద కూర్చున్నాడు? ఎక్స్క్యూజ్ మీ. నన్ను ఏమండి అంటావు? సిగ్గులేదు? ఏం మాట్లాడుతున్నావు అక్క నువ్వు? రే అలా కాదురా. హే ఊరికే ఉండక్క, పాప నీకేమన్నా ఫ్రెండా అలా సపోర్ట్ చేస్తున్నావు? అన్నా కొంచెం సైడ్ రా అన్నా. అందమైన అబ్బాయిలు కనపడిస్తే చాలు ప్రేమ దోమ అనుకుంటూ వచ్చేస్తారు. ఏంది లహరి అక్క, వాళ్ళు ఇంగ్లీష్ లో అట్లా దుడుతున్నారు? ఈ కాలంలో ఇంగ్లీష్ మాట్లాడేకి రాకపోయినా చదివేకి రాకపోయినా చాలా చీప్ గా చూస్తారా తమ్ముడు. అబ్బా నీకు వచ్చా అక్క ఇంగ్లీష్? ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ వెల్ అట్ ఇంగ్లీష్. యాదో నీకు వచ్చింది నేర్పి అక్క. కమ్ హియర్ అంటే ఇట్లా రా అని. వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే ఏం చేస్తున్నావని. హ్యావ్ యూ హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అంటే నీ టిఫిన్ కంప్లీట్ అయిందా అని. ఇందాక ఎక్స్క్యూజ్ మీ అన్నావు కదక్క, దాని అర్థం ఏమి? ఓ అదా, ఎక్స్క్యూజ్ మీ అంటే ఏవండి అని అర్థం. అది కాంటాక్ట్స్ బట్టి ఉంటుంది. ఏ తిక్క, అది నువ్వు అనుకుంటే ఏవండి కాదురా. మనకి తెలియని వ్యక్తి మన దగ్గర నుంచి పర్మిషన్ లేదంటే ఏమైనా తీసుకోవడానికి ఎక్స్క్యూజ్ మీ అని పిలుస్తారు. నీ ఇంగ్లీష్ తగలయ్యా. ఏమైంది లహరి, ఎందుకు ఏడుస్తున్నావు? అదే ఏమ్మా బుద్ధి లేదా? చదువుకొని రాయాలని తెలుదా? ఈ మధ్య ఓవర్ యాక్షన్ ఎక్కువైంది. ఉండు మీ పేరెంట్స్ పిలిపిస్తా. నీకు వచ్చింది రాసిచ్చు కదా లహరి, ఎందుకు స్లిప్పులు పెట్టావు? నాకు ఆ ఎగ్జామ్ రాదు. ఇన్ని ఎగ్జామ్స్ బాగా రాసి ఆ ఎగ్జామ్ బాగా రాకపోతే టీచర్స్ దగ్గర బ్యాడ్ అవుతానని స్లిప్పులు పెట్టి రాసాను. చూడు లహరి, ఇప్పుడు వరకు నువ్వేం చేసావో అన్ని మర్చిపోయి ఇప్పటి నుంచి ఏం చేయాలో ఆలోచించు. చూడు లహరి, మనం చిన్నప్పటి నుంచి తీసుకునే ఫస్ట్ సర్టిఫికేట్ 10th క్లాస్ సర్టిఫికేట్. కాబట్టి నువ్వేం చేసినా ఆలోచించి చెయ్యి. పబ్లిక్ ఎగ్జామ్ కి ఎక్కువ రోజులు టైం లేదు, జస్ట్ 90 డేసే ఉన్నాయి. ఇప్పుడు బాగా కష్టపడు, అప్పుడు బాగా హ్యాపీగా ఫీల్ అవుతావు. నిజమే, ఇప్పుడు నేను స్లిప్పులు పెట్టి రాసినంత మాత్రాన పబ్లిక్ ఎగ్జామ్ లో స్లిప్పులు పెట్టడానికి ఛాన్స్ ఉండదు కదా. ఇప్పుడు నుంచి బాగా చదివితే పబ్లిక్ ఎగ్జామ్ రోజు జస్ట్ రివిజన్ చేసుకున్నా బాగుంటుంది. ఇప్పటి నుంచే కష్టపడి చదువుతాను. ఊరికే పాస్ అవ్వడం కాదు, మంచి స్కోర్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను. హే శరణ్య, ఆకలి అవుతుంది. అయితే ఉండు, ఏమైనా తెస్తాను, తీసుకో లహరి. హే శరణ్య, పార్క్ వెళ్దాం పదా, టైం అవుతుంది కదా. నాకు ఇంకా ఆకలి అవుతుంది. నువ్వు ఇలా చెప్తావని ఇంకొకటి తెచ్చా. అయ్యి శరణ్య, నాకు అది కావాలి. ఉండు, వెళ్ళి తెస్తాను. అయ్యో, ఇంకా 10 రూపీస్ తక్కువ వస్తుంది. ఉండు, లహరితో ఉన్నాయనింది కదా, తీసుకుందాం. లహరి, నీతో 10 రూపీస్ ఉందా? లేవు. ఇందాకే కదా 50 రూపీస్ ఉందన్నావు. నేను ఊరికే అన్నా, నువ్వేమంటావు అని. నేను తీసుకుంటోందే తన కోసం కదా. తన దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి ఇప్పుడు లేవంటుంది ఏంటి? నేను తన కోసం ఇంతలా చేస్తున్నా, తను 10 రూపీస్ ఇవ్వడానికి ఫీల్ అవుతుంది ఏంటి? 10 రూపీస్ దొరికిందిలే. థ్యాంక్ యూ. బాయ్ లహరి. నేను తన కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నా అని ఆలోచన లేకుండా ఖర్చు పెడుతున్నా, కానీ తను మాత్రం కేవలం 10 రూపీస్ ఇవ్వడానికి నా దగ్గర అబద్ధాలు ఆడుతుంది. ఏ విషయమైనా షేర్ చేసుకునేది ఓన్లీ మనీ విషయంలో ఎందుకు ఇలా చేస్తోంది? తనొకటే కాదు, అందరూ అంతే ఏమో. మనిషి కంటే డబ్బుకే ఎక్కువ వాల్యూ ఉంటుంది అనుకుంటా.